ఆత్మబంధు నమో నమః. మనం ప్రతిరోజు జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాము. దైవానుగ్రహము అంటే ఏమి? భగవంతుడు కొందరిని చల్లగా చూస్తున్నాడు, కొందరిని శిక్షిస్తున్నాడు. యాక్చువల్గా భగవంతుడు అభిమానించేవాడా, శిక్షించేవాడా? ఆయనకి అభిమానము లేదు, ద్వేషము లేదు అనమాట. నువ్వు చేసుకున్న కర్మ ఫలితాన్నే అనుభవిస్తూ ఉంటావు అనమాట. విద్యుత్ తీగ ఉంది, అది పంకాకు తగిలిస్తే చక్కగా గిరగిరా తిరుగుతుంది. అదే కుర్చీకి గంట కడితే ఎవరైతే కూర్చుంటారో వాడు ప్రాణాలు తీసుకుంటాడు. అట్లా అయితే ఒకటే గాలి, పంక ఎంత చల్లని గాలి ఇస్తుంది, అదే కుర్చీ ఎంత ఆపద చేస్తుంది. ఆ దైవానుగ్రహం అనేది పడవకు తెరచాప కడతాము, అది మూలలో పెడితే తెరచాపని కట్టి పెట్టేస్తే అది ఊరికే మూలలో ఉంటుంది అనమాట. అదే తెరచాప తిథి ఎగరేస్తే ఎంతో చక్కగా చక్కచక్క ముందుకు వెళ్తుంది అనమాట. కాబట్టి ఈ దైవానుగ్రహం అనేది మంచి పనికి వాడుకుంటారు, చెడ్డ పని కూడా వాడుకుంటారు అనమాట. వెళ్తుంది అలా అంటే ఎట్లా అది అంటే నీ అంతర్గతంలో నీకు వెలుగుందా, చీకటి ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బయట చీకటి ఉన్నా కూడా నీ అంతర్వాహిని, నీ హృదయంలో వెలుతురు జ్ఞానము ఉంటే చక్కగా ముందుకు ప్రయాణం చేస్తావు. దానికంతా సహాయపడేది భగవన్నామము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఎప్పుడైతే నువ్వు ఆ భగవన్నామం పలుకుతావో అది నిన్ని ముక్తి మార్గాలు తీసుకెడుతుంది. కాబట్టి జై గురుదేవ్. అందరూ కూడా దైవానుగ్రహాన్ని పొందండి. శుభం భూయాత్.